రే యష్, నిజంగా మీ నాన్నకేం కాదు కదరా యష్. తను చెప్పిన మాట నిజమై ఉంటే నా గుండె ఆగిపోతుందిరా. చంద్ర లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేనురా. నా ధైర్యమే చంద్ర. మీ నాన్న చేతుల మీదుగా ముత్తైదుగా పోవాలని ఎప్పుడు కోరుకునేదాన్ని. ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళినా పర్వాలేదు, కానీ మీ నాన్నని మాత్రం దూరం చెయ్యకూడదు. ఏంటమ్మా మాటలు? ఏమోరా, నా చంద్ర నా పక్కనున్నాడు, ఈ ప్రపంచమంతా నాతోనే ఉంది అని అనుకునేదాన్ని. ఇప్పుడు తను కనపడక తన మాటలు వినపడిపోయేసరికి నాకు ప్రపంచమే ఆగిపోయినట్టుగా అనిపిస్తుందిరా. నువ్వు ఇంతలా కంగారు పడుతున్నావు ఎందుకమ్మా? నేను ఇప్పుడే నాన్నకు కాల్ చేసి మాట్లాడిస్తాను. The number you are trying to call is currently not reachable. Please try again later. The number you are trying to call is currently not reachable. Please try again later. నాన్న ఫోన్ కలవట్లేదమ్మా. నువ్వేం టెన్షన్ పడకమ్మా. సింధు, ఈసారి నాన్నగాని నీకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా అమ్మతో మాట్లాడించు. సింధు, ఢిల్లీ వెళ్ళాక మీ మావయ్య నీతో మాట్లాడారు కదా? నోటితో చెప్పు సింధు. మాట్లాడాను అత్తయ్య. వారంలో పని చూసుకుని వచ్చేస్తానన్నారు. నువ్వేవేవో ఊహించుకుని కంగారు పడుతూ అందర్నీ కంగారు పెడుతున్నావు. చంద్ర కూడా వెళ్లే ముందు ఇదే అన్నాడని చెప్పావు కదా. అందుకే నీకు ఫోన్ చేసినప్పటి నుంచి లాయర్ ఏమన్నాడు, ఢిల్లీ ఎందుకు వెళ్ళాడని టెన్షన్ పడుతూ ఉంటావని నీకు ఫోన్ చేసి ఉండడు. అంతేనమ్మా సింధు? అంతే అంతే భాగ్యం. అదిగో విన్నావా? అమ్మా, కంగారు పడకమ్మా. కూర్చో. ఇప్పుడు నిజం చెప్తే అత్తయ్య ప్రాణాలు పోతాయి. అత్తయ్యని జాగ్రత్తగా చూసుకుంటానని మావయ్యకి ఇచ్చిన మాట తప్పిందన్నవుతాను. ఎన్నిసార్లు మోయడం ఎంత నరకమో నాకు తెలుస్తోంది, కానీ తప్పదు. అమ్మ మధు, మీ అత్తయ్యకి ఏమైందమ్మా? నిజం చెప్పమ్మా. తనకేమైతే నేను బతకలేను. ఇంట్లో ఇదే డ్రామా జరుగుతోంది, ఇక్కడ ఇదే. మావయ్య, నువ్వేం కంగారు పడకు మావయ్య, వెళ్దాం పదా. పదమ్మా, వస్తున్నానా మీ కార్ నీ దగ్గర. మీరు బెయిల్ మీద వెళ్తున్నారు. కొన్ని రూల్స్ ఉన్నాయి. పొద్దున్న సాయంత్రం స్టేషన్కి వచ్చి సంతకం చేయాలి. అలానే మీరు చెప్పే వరకు ఊరు దాటకూడదు. నేను మా ఆవిడున్న హాస్పిటల్లోనే ఉంటాను. మీరు అరెస్ట్ చేయాలనుకుంటే అక్కడికే వచ్చి అరెస్ట్ చేయండి. ఇక నేను వెళ్ళొచ్చా సార్? వెళ్ళండి. అంబికా, మధు, ఏంటి? నన్ను కూడా బయటికి తీసుకెళ్ళొచ్చు కదా మధు. మీరేమన్నా పిక్నిక్
పిక్నిక్ వచ్చారనుకుంటున్నారా? సరదాగా బయట తిప్పడానికి? ఇది జైలు. ఎలా కుదురుతుంది? మా ఆవిడ కూడా బాలేదని చెప్పు, లేకపోతే చచ్చిపోయిందని చెప్పు. బాలేదంటేనే మారుతీరావుకు బెయిలిస్తే పోయిందంటే కేసు కొట్టేస్తారేమోగా. నీకంత సీన్ లేదురా మగడా. మీ ఆవిడొచ్చింది, తన్ని బయటికి తీసుకొస్తుందిలేండి. నీ మీద జాలి పడ్డమంటే పాముకి పాలు పోసినట్టే. ఎస్ఐ గారు, నేను పోయినా సరే వీణ్ణి మాత్రం జైలు నుంచి బయటికి రానివ్వద్దు. రత్నం, ఛీ నోర్మై, అసలే నీ గొంతు వినలేను, మళ్ళీ దానికి సాగదీత ఒకటి. మండిపోతుంది నాకు. నువ్వు జీవితాంతం ఈ జైల్లోనే పడి చావు. లోపల ఏం చేస్తున్నావు మధు? ఆ పొలిటీషియన్ పిలిస్తే ఆగాను మావయ్య. ఇప్పుడు నేను బయటికి తీసుకుని వస్తే ఆ ఇంటిని నిలువునా ముంచేస్తాను, ఆ సింధుని పొడి చేస్తాను, పీకేస్తాను అని ఏవేవో చెప్పావుగా. ఏంటి ప్లాన్ ఇప్పుడు? నువ్వు కూడా ముదిరిపోయావు మధు. డైరెక్ట్గా విషయంలోకి వచ్చేస్తున్నావు. యశుని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో ఆ హాస్పిటల్కి వెళ్దాం పదా. అక్కడికి ఎందుకు మావయ్య? పిచ్చి మధు, ఆ రోజు సింధు అంబులెన్స్కి ఫోన్ చేసింది. తనకున్న కంగారికి యశుని ఒక హాస్పిటల్లో, చంద్రాని ఇంకో హాస్పిటల్లో జాయిన్ చేయదు. ఆ హాస్పిటల్కి వెళ్ళి కూపీలాగితే చంద్ర గురించి ఏమైనా తెలియచ్చు. నువ్వు సూపర్ మావయ్య. పద. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు మావయ్య. మీ చావు గురించి అత్తయ్యకి చెప్తే తట్టుకోలేరు. యష్కి చెప్తే తను కాల్చిన బుల్లెట్ తగిలి చనిపోయారు అని తెలుసుకుంటే తనని తాను క్షమించుకోలేడు, ప్రాణాలు వదిలేస్తాడు. అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలి? చెప్పండి డాక్టర్. సింధు గారు, చంద్ర గారి బాడీ ఇంకా హాస్పిటల్లోనే ఉంది. మీరింకా ఏ నిర్ణయం తీసుకోపోతే ఎలా మేడం? బాడీని ఇలాగే ఎక్కువ రోజులు మార్చురీలో ఉంచలేము. త్వరగా డీకంపోజ్ అయ్యే అవకాశం ఉంది మేడం. ప్లీజ్ మేడం, వెంటనే వచ్చి తీసుకెళ్ళండి మేడం. లేదు డాక్టర్, నేను ఆలస్యం చేయను. ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఓకే మేడం. సింధు, అసలు ఇది ఎలా జరిగింది సింధు? మా నాన్నని ఎవరు చంపారు? మారుతీరావు గాడా, లేకపోతే పొలిటీషియనా? చెప్పు సింధు, ఎవరో ఎవరిని వదిలిపెట్టను సింధు, చెప్పు. ఎలా జరిగిందో చెప్పు సింధు. చెప్పు సింధు, చెప్పేలా జరిగింది చెప్పు. చెప్పు సింధు, దీనికి కారణమైన వాళ్ళని ఎవరిని వదలను. చెప్పు, ఎవరు చేశారో చెప్పు. చెప్పు సింధు, చెప్పు. చేసావు యష్. నువ్వే. నువ్వే మావయ్యని కాల్చి చంపావు. ఏం మాట్లాడుతున్నావు సింధు?
నేను మా నాన్నని చంపడం ఏంటి? నీకేమన్నా పిచ్చెక్కిందా? నేను నిజమే చెప్తున్నాను. ఆ రోజు నువ్వు బాంబ్ బ్లాస్ట్ కి ముందు కాల్చింది మారుతీరావుని కాదు, మారుతీరావు డ్రెస్ లో ఉన్న మావయ్యని. కాదు, సింధుని కాల్చింది మారుతీరావు సింధు, నాన్నని కాదు. కాదు యష్, మావయ్యనే. మావయ్య వస్తే ఆ మారుతీరావు ప్లాన్ లో భాగంగా తన కోట్ని మావయ్యకి వేసి, మావయ్య మాట్లాడకుండా నోటికి టేప్ వేసి చీకట్లోకి తోసేశాడు యష్. అప్పటికి ఆవేశంలో ఉన్న నువ్వు మావయ్యని మారుతీరావు అనుకుని నేను వద్దు అంటున్నా కాల్ చేసావు యష్, నువ్వు కాల్ చేసావు. నేనే 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 చంపేశానా నాన్నని? మా నాన్నని నేనే కాల్చి నేను ఈ చేతులతో నేనే మా నాన్నని కాల్చి అంటే నేనే మా నాన్నని. యష్ యష్ యష్, నేను మా నాన్న- చెప్పేది విను యష్. లేదు సింధు, నేను ఈ చేతులతోనే కదా నేను మా నాన్నని కాల్చింది. నేను బతకూడదు, నేను బతకూడదు. యష్ యష్, ఇప్పటికే మావయ్యని దూరం చేసుకున్నాం. ఈ విషయం చెప్పి యష్ని కూడా దూరం చేసుకోలేను. ఈ విషయం యష్కి తెలియకూడదు. బాబు ఇక్కడ ఆపండి. ఇక్కడ మానవతా దృక్పథంతో నన్ను బయటికి తీసుకురావాలని లాయర్తో చెప్పించు. ఆ సెంటిమెంట్తో ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. అలాగే మావయ్య, నేను ప్రయత్నిస్తాను. ఓకే. అమ్మా, ఈ దేవ ఏమీ మారలేదు. చివరికి మీకు బాలేదని
జైలు నుంచి బయటకు వచ్చి సింధమ్మ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. మీరు వెంటనే బయలుదేరి రావాలి. చెప్పండి మేడం, మీ కంప్లైంట్ ఏంటి? మీ మీదే నా కంప్లైంట్. మీరు డ్యూటీ సరిగ్గా చేయడం లేదు. అర్థం కాలేదండి. ఇక్కడ అరెస్ట్ అయిన మారుతీరావుకి బెయిల్ ఇచ్చారా లేదా? తన వైఫ్కి బాలేదంటే కోర్టు బెయిల్ అప్రూవ్ చేసింది. నేనే తన భార్యని. నేను బాగానే ఉన్నానే. తను చెప్పింది నమ్మడమే గాని ఎవరికి ఏమైందో తెలుసుకోకుండా ఒక క్రిమినల్ని పిల్లల ప్రాణాలకి ముప్పు అని తెలిసినా అజాగ్రత్తగా బెయిల్ ఎలా ఇస్తారు? నా భర్త బయటపడ్డం కోసం నా చావునే కోరుకున్నాడు. నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను. చాలా సేఫ్గా ఉన్నాను. అబద్ధపు రిపోర్ట్ సృష్టించి జడ్జి గారిని మిమ్మల్ని బురిడి కొట్టించి బయటకొచ్చాడు ఆ మారుతీరావు. అంటే ఇదంతా ఆయనే ప్లాన్ చేశారా? ఇంకెవరు చేస్తారు? వాడు మారుడు. ఆ రక్తంలోనే మోసం ఉంది. నా పేరు వాడుకుని నేను చచ్చిపోతున్నానను సాకు చూపించి బయటికి వచ్చాడు. ఇప్పుడు బయటవాడు ఏ విధ్వంసం సృష్టిస్తాడో మీకు తెలుసా? వాడు ఎక్కడున్నా సరే క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే అరెస్ట్ చేయండి. మేడం చెప్పింది విన్నారు కదా సార్. వాడు చట్టాన్ని తప్పుదోవ పట్టించాడు. వెంటనే వాడిని వెనక్కి తీసుకుని వచ్చి ఊసలు లెక్క పెట్టించండి. చట్టాన్ని గౌరవించి ఇంకా పోలీసుల మీద గౌరవం ఉంచి నేను ఇక్కడి దాకా వచ్చాను. వాణ్ణి వెంటనే అరెస్ట్ చేయండి. లేదంటే ఆ మారుతీరావు చేసే తదుపరి నేరానికి మీరు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ సార్, వెళ్ళి ఆ సెల్లో ఉన్న పొలిటీషియన్ తీసుకురా. ఓకే సార్. వెళ్ళు. కడసారిది వీడ్కోలు కన్నీటితో మాచే వ్రాలు. వెళ్ళిరండి మావయ్య. ఇక ఈ బంధాల నుంచి సెలవు తీసుకుంటూ మీ మనసుని తేలిక చేసుకుని ప్రశాంతమైన చోటుకి చేరుకోండి. అక్కడ మీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ నిప్పు మీ దేహాన్ని కాల్చడం లేదు, నా మనసుని దహిస్తోంది. మీరు లేరన్న నిజాన్ని నా గుండెల్లోనే దాచుకుని అత్తయ్య ముందు, యష్ ముందు నటించాల్సి వస్తోంది. ఈ భారాన్ని ఎప్పటి వరకు మోయగలనో తెలీదు. కానీ వాళ్ళకి తెలిసే సమయానికి ఆ రోజు యష్ షూట్ చేయడం వల్లే మీ ప్రాణాలకి ముప్పు కలిగింది అన్న నిజాన్ని కూడా సమాధి చేస్తాను. అత్తయ్యని జాగ్రత్తగా చూసుకుంటాను. ఆ శక్తి నాకు కూడగట్టండి మావయ్య. హలో సార్, ఎవరండి మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదులే, ఏం లేదు. వీడియో ఎందుకు తీస్తున్నారు? లేదు లేదు, వీడియో ఎంత ఇట్లా
మా మావయ్య ఆస్తికులు తీసి పక్కన పెట్టండి. నేను సాయంత్రం వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. అలాగేనమ్మా. మేడం, ఇందాకెవరో ఒక ఆయన వచ్చి మీరు చితి పెట్టడం మొత్తం వీడియో తీశారు. అటువైపే వెళ్ళారు మేడం. వీడియో తీసారా? అంటే చితి పెట్టడం రికార్డ్ చేశాడన్నమాట. దేవుడా, ఆ వీడియో అత్తయ్యకి చూపిస్తే ఆవిడ తట్టుకోలేరు. ఎలా అయినా ఆపాలి. నువ్వు పోనీ 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 పోనీ. అదే ఆగరా. నీకే చెప్పేది ఆగు. రే మార్తీరావు, ఫోన్ కావాలా? రే మార్తీరావు, ఆగరా. ఆగు. మార్తీరావు, ఆగు. రే ఆగరా. రే ఆగరా. రే మార్తీరావు. నన్ను ఒక నిత్యంలా వాడుకొని తర్వాత తోసేద్దామనుకున్నావు కదా. నిన్ను నేను తిట్టలేను. ఎందుకంటే నీ మాయలో పడి నా వాళ్ళకి అన్యాయం చేయడం నేను చేసిన తప్పైతే, నువ్వు డబ్బు మాయలో పడి నాకు అన్యాయం చేయాలని చూడ్డం నాకు ఆ దేవుడు వేసిన శిక్ష. ఇక చాలు మధు. ఇప్పటికైనా నా జీవితాన్ని దారిలో తెచ్చుకోవాలనుకున్నాను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి తేజ అది? మనం విడిపోదాం మధు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో. నాకు ఈ ఒక్క సహాయం చేయి. సరే తేజ, వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు మీ అమ్మగారితో, మీ ఇంట్లో వాళ్ళతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడాలి. ఆ తర్వాత వెళ్ళిపోతాను. సరే, ఏం మాట్లాడతావు మాట్లాడు. తర్వాత నన్ను వదిలేసి పద. తేజ, తేజ. అమ్మా, అమ్మా. అందరూ వినండి. ఈ ఇంటికి తగ్గ కోడలు మధు కాదని మీరు ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, తను చేసిన పనులకి ఇంటి పరువు బజార్న పడిందని. అందుకే తను నేను వదిలేయాలని నిర్ణయం తీసుకున్నాను. నేను మధుకి విడాకులు ఇస్తున్నాను. అయ్యో, అత్తయ్య, నేను ఓడిపోయాను. అత్తయ్య, నేను ఓడిపోయాను. అన్నీ కోల్పోయాను. ఎవరు లేని దాన్నైపోయాను. ఒంటరి దాన్నైపోయాను. అత్తయ్య, నేను నమ్మిన మార్తిరావు మావయ్య కోమలో ఉన్నాడు.
నా భర్త నన్ను చీకొట్టి వెళ్ళిపోమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావడం లేదు. అత్తయ్య, ఇప్పుడు తెలిసింది అత్తయ్య, కుటుంబం అంటే ఇల్లు కాదు, అది మనకి నీడ అని. కూడబెట్టుకోవాల్సినవి ఆస్తులు కాదు, కష్టంలో భుజం మీద చెయ్యి వేసే మనిషి అని. నా తప్పులు నాకు అర్థమయ్యాయి. ఈ ఇంటికి నేనేమీ చేయలేదు. ఆయన తేజ నేను అరెస్ట్ అయినప్పుడు బయటికి తీసుకొచ్చాడు. నేనున్నంత కాలం మీ ఎవ్వరి మనసులో స్థానం సంపాదించుకోలేకపోయాను. కనీసం వెళ్లే ముందైనా ఈ ఇంటి కోసం ఒక పని చేయాలనుకుంటున్నాను.